నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ను విచారణను నిరసిస్తూ 7,000 గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలబెట్టారని, దీంతో మాకు ఆనాటి ఉద్యమ స్ఫూర్తి గుర్తొచ్చిందని చెప్పారు. మమ్మల్ని తట్టిలేపిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ మీడియాతో కేటీఆర్ చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కేసీఆర్ సిట్టు విచారణకు రావాల్సిన అవసరం లేదని, కానీ చట్టం అంటే కేసీఆర్ కు గౌరవం ఉందని, అందుకే సిట్టు విచారణకు హాజరయ్యారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదని, ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఇంతటితో ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ముగించాలన్నారు. నిన్న మా ఇంటి చుట్టూ 1000 మంది పోలీసులను పెట్టారని, పోలీసులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. సుల్తాన్ బజార్ లో పట్టపగలే ఏటీఎం దగ్గర చోరీ జరిగిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ను విచారణకు నిరసిస్తూ 7,000 గ్రామాల్లో సీఎం దిష్టి బొమ్మలు తగలపెట్టారని, దీంతో మాకు ఆనాటి ఉద్యమ స్ఫూర్తి గుర్తొచ్చిందని చెప్పారు. మమ్మల్ని తట్టిలేపిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న కేసీఆర్ సిట్టు విచారణకు రావాల్సిన అవసరం లేదని, కానీ చట్టం అంటే కేసీఆర్ కు గౌరవం ఉందని, అందుకే సిట్టు విచారణకు హాజరయ్యారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదని, ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారని విమర్శించారు. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని, ఇంతటితో ఫోన్ ట్యాపింగ్ ఘట్టాన్ని ముగించాలన్నారు. నిన్న మా ఇంటి చుట్టూ 1000 మంది పోలీసులను పెట్టారని, పోలీసులు లా అండ్ ఆర్డర్ పై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. సుల్తాన్ బజార్ లో పట్టపగలే ఏటీఎం దగ్గర చోరీ జరిగిందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేయడం రావటం లేదని, మేడారం జాతర ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నల్లమల సాగర్ తో నీళ్ల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లనని చెప్పిన రేవంత్ రెడ్డి సాయంత్రానికి ఢిల్లీ వెళ్లారని మండిపడ్డారు. సింగరేణి కుంభకోణం బయట పెట్టాలని, సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారో వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సృజన్ రెడ్డి కాల్ డాటా బయటకు పెడితే అన్ని వాస్తవాలు తెలుస్తాయన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు రౌడీలను వేసుకుని తిరుగుతున్నాడని, కేసు పెట్టిన సీఐ హబీబుల్లా ఖాన్ ను అందుకే ట్రాన్స్ఫర్ చేశారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ జిల్లా నాయకత్వం అక్కడ పనిచేస్తుందన్నారు. మేము ఎవరిని బ్లాక్ మెయిల్ చేశామో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలన్నారు. బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే సిటీ సిపి ఫోన్ ట్యాపింగ్ కేసు సిట్ చీఫ్ సజ్జనార్ జడ్జి కాదని, ఆయన కేవలం పోలీస్ అధికారి మాత్రమేనని కేటీఆర్ అన్నారు. సజ్జనార్ అయినా ఇంకో అధికారి అయినా ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అనుకుంటే కోర్టుకు వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ సజ్జనార్ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ట్వీట్ లీక్లతో ప్రజలను తప్పుదో పట్టించొద్దని, అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదని హెచ్చరించారు. కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ అస్తిత్వాన్ని టచ్ చేసినట్లు ఎలా అవుతుందంటూ ఏ ప్రముఖ దినపత్రిక ఎండీ రాసిన కథనానికి కౌంటర్ ఇచ్చారు. అవును, తెలంగాణ ఆత్మగౌరవం బరాబర్ కేసీఆర్ సొత్తే అని, కేసీఆర్ ను ముడితే తెలంగాణ అస్తిత్వాన్ని ముట్టినట్టే అని అన్నారు. అదేవిధంగా అస్తిత్వాన్ని ముడితే ఆత్మగౌరవాన్ని కొట్టేసినట్టేనన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి సజ్జనార్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్
తీవ్రంగా స్పందించారు. సజ్జనార్ అధికారులు ఇల్లీగల్ అని చెప్పడానికి ఆధారాలుంటే కోర్టులో పెట్టాలన్నారు. సజ్జనార్ ఏమైనా ఈ మధ్యలో జడ్జి అయ్యాడు కావచ్చు అని ఎద్దేవా చేశారు. ట్వీట్లతో లీక్లతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని స్పష్టం చేశారు. అత్యుత్సాహం ప్రదర్శించడం అధికారులకు మంచిది కాదన్నారు.